వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరీంనగర్ శ్రీలత. ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి. ఆల్రెడీ మా విన్నీ బర్త్డే నైట్ వ్లాగ్ మీకు అప్లోడ్ చేసిన కదా, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వ్లాగ్ ఏంటంటే బర్త్డే రోజు మార్నింగ్ వ్లాగ్. మా ఊళ్ళో ఉన్న గుడికి వెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ లేచి ఈ విధంగా నేను బాసనలు తోముతున్నా. మా పిల్లలు ఇద్దరిని మామయ్య ఆడిపిస్తున్నాడు. ఎంతైనా పల్లెటూరులో పనులన్నీ చకచక అయిపోతాయి. నైట్ త్వరగా పడుకుంటారు, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 వరకే లేస్తారు. పనులు తొందర అయిపోతాయి. టెంపుల్ కి వెళ్లిన తర్వాత నాన్ వెజ్ ముట్టుకోవడం బాగుంది కాబట్టి వెళ్ళాక ముందు ఈ విధంగా మా అత్తమ్మ బోటి తీసుకొచ్చింది. మా ఆయన బోటి క్లీనింగ్ సూపర్ చేస్తాడు. నేను వండుతా గానీ తినను. సో అందరం కూడా స్నానాలు చేసి పాపను కూడా రెడీ చేసినాము. ఈ విధంగా సింపుల్ గా కొత్త డ్రెస్ వేసి గుడికి వెళ్ళడానికి బయలుదేరినాము. గుడి మాత్రం మస్తు ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆల్రెడీ మనం గుడి దగ్గరికి రీచ్ అయినాము. ఇదంతా కూడా గుడి చుట్టూ ఉన్న ప్రాంగణము. ఇక్కడ రథము కట్టెతో చేసింది, చాలా హైట్ తో ఉండేది. ఇప్పుడు అది పాడైపోయింది కాబట్టి ఈ రథాన్ని కొత్తగా చేయించారు. ఇంతకీ ఇది కూడా చెప్పలేదు కదా, వెంకటేశ్వర స్వామి గుడి. సో లోపల ఏ విధంగా ఉందో కంప్లీట్ గా చూపిస్తాను. ఇదంతా కూడా ఎదురుగా ఉన్నది ధ్వజస్తంభం. మొత్తం ఈ ఊర్లో 3 గుళ్ళు మాత్రమే ఉన్నాయి. హనుమాన్ టెంపుల్, ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్, సాయిబాబా గుడి. సో ఈ టెంపుల్ కి మేము రావడం జరిగింది. ఈ మధ్య వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి కదా అప్లోడ్ చేయడం. ఈ 1 వీక్ గ్యాప్ లో మా ఇంట్లో చాలా ఫంక్షన్స్ జరిగాయి. ఆ ఫంక్షన్స్ సంబంధించిన హడావిల్లో ఉండడం వల్ల అసలు వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఆ ఫంక్షన్స్ వ్లాగ్ కూడా రెడీగా ఉన్నాయి. దీని తర్వాత అవే మీకు కంటిన్యూషన్ లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఎడిటింగ్ చేయడం చాలా టైం పట్టింది, అసలు బిజీలో ఉండడం వల్ల. ఇది లోపల వెంకటేశ్వర స్వామి ప్రతిమ. అండ్ విన్నీ బర్త్డే కాబట్టి అర్చన చేయించినాం. సో అర్చన కంప్లీట్ అయింది. అందరం కూడా బయట కాసేపు కూర్చున్నాం. మనం ఇంట్లో ఉన్నప్పుడే ఫోటో స్టిల్స్ తీసుకుంటాం. ఇక బయటకి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫ్యామిలీ ఫోటో కంపల్సరీ కదా. మా ఫ్యామిలీ ఫోటో మంచిగా రావడానికి ఇన్ని తంటాలు చూడండి, ఒకరు చూస్తే ఒకరు చూడాలి. సో ఫైనల్ గా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ప్రసాదం తినుకుంటే ఈ విధంగా ఒక ఫ్యామిలీ ఫోటో చక్కగా తీసుకున్నాం. ఫైనల్ గా లాస్ట్ ఒక ఫోటో మంచిగా వచ్చింది. మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇక్కడ ఇది టెంపుల్ దగ్గర మెట్లు ఎందుకున్నాయంటే రథోత్సవం రోజు దేవుడి విగ్రహాలన్నీ కూడా ఆ మెట్లకి పైన రథంలో పెడతారన్నమాట. అందుకోసం ఆ విధంగా మెట్లు కట్టారు. సో అందరం కూడా వెళ్లే ముందు ఈ విధంగా ఒక ఫోటో తీసుకున్నాం. టెంపుల్ ప్రాంగణం అంతా మీకు చూపిస్తాను, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టెంపుల్ నుండి ఇంటికి వచ్చేసిన తర్వాత టిఫిన్ చేసిన తర్వాత ఈ విధంగా అందరం ఒకే దగ్గర కూర్చొని అత్తమ్మ, మామయ్య, 2 పిల్లలు, మా ఆయన, నేను అందరం కూడా టిఫిన్ చేస్తున్నాం. టిఫిన్ చేసిన తర్వాత విన్నీని కూలర్ వేసి పడుకోబెట్టిన కూలర్ ముందు. ఈ కూలర్ ఎప్పటిదో తెలుసా, మా విన్నీ డెలివరీ టైంలో డిశ్చార్జ్ తో పాటు కూలర్ కూడా అప్పుడే కొనుక్కరావడం జరిగింది. ఈ విలేజ్ లో చాలా వేడవుతుంది అనే ఉద్దేశంతో, మే నెల కాబట్టి. అండ్ ఇంట్లో ఫ్యాన్ ఖరాబ్ అయింది, వెళ్లేటప్పుడు కొత్త ఫ్యాన్ తీసుకుని వెళ్ళాం. మా ఆయననే ఫిట్ చేసిండు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ కరీంనగర్ శ్రీలత.